ఆరుని చంపేసింది మనోహరి అంటూ మనోహరి చేసిన కుట్రలన్నీ కూడా బాగి ముందు రాతోడి ముందు సరస్వతి మేడం బయట పెట్టేస్తుంది. బాగి నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడికి మనోహరి వస్తుంది. బాగి రాతోడి ఇద్దరు కూడా ఈ నిజాలన్నీ అమర్కి చెప్పడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు మనోహరి వాళ్ళను కోపంగా చూస్తూ ఉంటే బాగి కూడా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఈవిడతో మాటలేంటి మిస్ అమ్మ, వెంటనే వెళ్ళి సార్కి ఈ నిజాలన్నీ చెప్పేద్దాం పదా అని రాతోడ్ బాగీతో అంటూ ఉంటాడు. దాంతో బాగి తప్పుకో అంటూ మనోహరిని తోసేసి కార్లో ఎక్కి కూర్చుంటుంది. రాతోడ్ బాగి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటే మనోహరి కార్కి అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు సరస్వతి మేడం మనోహరిని పక్కకు తోసేస్తుంది. రాతోడ్ బాగి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే మనోహరి తన కార్లో చాలా స్పీడ్గా బాగి వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది. త్వరగా పోనివ్వు రాతోడ్ అని చెప్పి బాగి అంటూ ఉంటే రాతోడ్ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ పోనిస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ ఇంట్లో చాలా సీరియస్గా కూర్చొని ఆరుని చంపిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాగి రాతోడ్ ఇద్దరు కూడా కారు దిగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటే వెనకాలే మనోహరి కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. బాగి రాతోడ్ ఇద్దరు కూడా మనోహరి కుట్రలన్నీ అమర్కి చెప్తూ ఉంటారు. మరి నిజం తెలుసుకున్న అమర్ మనోహరికి ఎటువంటి శిక్ష విధించబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.